విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం ఆగిందా లేదా దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు. మరోవైపు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై కూడా అనుమానాలు ఉంటాయంటోంది ప్రతిపక్ష వైసీపీ. ఇక ప్యాకేజీపై సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెడపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉందా? ప్యాకేజ్ తో ఉక్కు కర్మాగారానికి మంచి రోజులు వచ్చినట్టు కాదా అంటే కాదనే అంటోంది విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ. స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు ప్యాకేజ్ ప్రకటించడం సంతోషమే, కానీ దీంతో సమస్య పరిష్కారం కాదని చెప్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్లాంట్ ను సేల్ లో విలీనం చేయడంతో పాటు సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మోడీ గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం చేశారో దీన్ని అమ్ముతున్నట్టుగా అక్కడి నుంచే చేసే పవర్ ఉంటుంది తప్ప మరెవరికి ఉండదు. డబ్బులు ఇచ్చాం కాబట్టి మర్చిపోయి అంటాం, కరెక్ట్ కాదు అది. కాబట్టి ప్రైవేటీకరణ ప్రమాదం అనేది కత్తి ఇంకా వేలాడుతూ ఉంది. దాని వార నాయకులు అనేక డిబేట్లు ఒప్పుకున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఇది ఒకటి మేము తీసుకోవాలని చెప్తా ఉన్నారు. తీసుకోవచ్చు, నగరంలో తీసుకున్నారు మీరు ఎన్నికల కోసం, విశాఖపట్నంలో కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎవరు అథారిటేటివ్గా మోడీ గారి తరఫున ముందుకు వచ్చి ప్రైవేట్గా జరగట్లేదు, మోడీ గారి తరఫున చెప్తాం చెప్పనండి. ప్యాకేజ్ తీసుకొచ్చారు, సంతోషం అంతవరకు. ప్యాకేజ్తో సమస్య పరిష్కారం కాదు, సొంత గనులు కేటాయించాలి, దానికోసం కూడా వాళ్ళు ఒత్తిడి చేయాలని చెప్పి అడుగుతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం తాజాగా 11,000 కోట్లకు పైగా ప్యాకేజ్ ను ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 26వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించింది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. మరోవైపు ప్యాకేజ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం లేదని స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తోంది వైసీపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కూడా కార్మికులకు అనుమానాలున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోకపోతే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు బొత్స. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి, ఇవాళ జరుగుతున్న మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు, సంతోషమంటున్నారు, కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేది లేదని కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్తున్నారు బీజేపీ నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే వాళ్లు కర్మాగారం ఎందుకు నష్టాల్లో ఉందో ఆలోచించాలని సూచించారు సోము వీర్రాజు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చిన తర్వాత ఎందులో విలీనం చెయ్యాలి అన్నదానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ప్రకటన చేసేవాళ్ళు అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు లాస్లో వెళ్ళింది, దేని మూలంగా లాస్లో వెళ్ళింది, వీటిని అధ్యయనం చేయాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రకటన చేయకుండా దీన్ని ప్రాఫిట్లోకి ఏ విధంగా తీసుకురావాలి, లాస్ నుంచి ఏ విధంగా మనం బయట పడవేయాలి అనే ఆలోచన చేస్తే తప్పకుండా శైలి మర్జీ చేసుకుంటారా, ఇంకొకళ్ళు మర్జీ చేసుకుంటారా అనే విషయాన్ని కేంద్రం తప్పకుండా ఆలోచిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాదీ భరోసా అంటున్నారు కూటమి పార్టీల నేతలు. అయితే అదే విషయం కేంద్ర ప్రభుత్వంతో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు. మరి ఈ వ్యవహారంపై కేంద్రం మరోసారి స్పష్టత ఇస్తుందేమో చూడాలి. ఏదేమైనా కేంద్రం ప్రకటించిన 11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కు మంచి రోజులు వచ్చినట్టే అంటున్నారు విశాఖ ఉక్కు ఉద్యోగులు.